పరిపాలన చంద్రబాబు నాయుడు ఎట్లా? చంద్రబాబు నాయుడు ఇచ్చాక పర్లా బాగానే ఉంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎలా సినిమాలలో ఉంటే బాగుంది, ఇట్లానే పొలిటికల్ ఇక్కడ ఉంటేనే బాగుంది. ఇలా పొలిటికల్ ఉంటే బాగుంది అంటే కొంతమంది వచ్చి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ పవన్ కళ్యాణ్ అంటారు వాళ్ళకి. ఎందుకు ఏమో ఆలోచన ఏమి ఉండదు, అంతా బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెచ్చాక అంతా బాగానే ఉంది, బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఏపీకి రావాలనుకుంటే విజయవాడ వస్తే బాగుంటుందా, వైజాగ్ వస్తే బాగుంటుందా? విజయవాడకే బాగుంటుంది. విజయవాడకి బాగుంటుంది. విజయవాడలో ఉన్నాయి స్థలాలన్నీ మరి కట్టుకోవడానికి స్టూడియోలు అయ్యి అంటే ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తే విజయవాడ వస్తే వెళ్తే బాగుంటుంది. ఇండస్ట్రీలు విజయవాడ వస్తే బాగానే ఉంటుంది. విజయవాడ వస్తే బాగానే ఉంటుంది. కొంతమంది ఇండస్ట్రీలు కానీ స్థలం తక్కువ విజయవాడలో స్థలాలు చూపిస్తారుగా, స్థలాలు చూపిస్తారు వీళ్ళు చూపిస్తారు. మరి ఇండస్ట్రీ ఇక్కడికే రావాలనుకుంటే విజయవాడ వస్తే బాగుంటది. మరి ఏమి లేదు ఇండస్ట్రీలు 5 సంవత్సరాలు జరిగిపోయింది, ఏముంది ఏమి లేవు. 5 సంవత్సరాలు కాలగ్రహణం అయిపోయింది. ఇప్పుడు ఈ 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు ఎలా అనిపిస్తుంది? చేస్తాడు, బాగా చేస్తాడు, పట్టుదలతో చేస్తాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు అంటారు ఓన్ సూపర్ సిస్టమ్ ఆ చిచ్చు తీసుకుపోయి మామూలు ఇంట్లో పెట్టుకుని అలా పెట్టుకోడు చేస్తాడు, బాగా చేస్తాడు. ప్రజలకు ఏం కావాలో అడుగుతాడు, చేస్తాడు. ప్రజలు పిలిచి నీకేం కావాలా అని అడుగుతాడు, చేస్తాడు. ఓకే. కాకపోతే ఇండస్ట్రీలు అన్ని తెప్పిస్తాడు, ఎక్కడెక్కడైనా తెప్పిస్తాడు, పెట్టేస్తాడు. అభివృద్ధి బాగా చేస్తాడు, పరిపాలన కూడా బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ మరి ఇండస్ట్రీలో ఉంటే హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇట్లానే పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది. పొలిటికల్ గానే ఉంటే బాగుంటుంది. హీరోగా పోతే మళ్ళా పొలిటికల్ గానే ఉండి ప్రజలకి ఏం కావాలో చేస్తే అప్పుడు బాగుంటుంది ప్రజలకి. అంటే ఆల్రెడీ ఏదైతే ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఆలోచన తక్కువ. ఆవేశం తగ్గించుకున్నాడుగా, సినిమాలో చూపించాడు, దీంట్లో చూపించలేదండి. దీంట్లో చూపించలేదు, చూస్తున్నాం కదా. బాగానే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా బాగానే ప్రజలను కూడా బాగా ఏం కావాలో అడుగుతున్నాడు. ఏమి కావాలి మీకు చెప్పండి, మేము చేస్తాం అంటున్నాడు. మరి లోకేష్ కూడా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాడు. ఇంకేమేమి కావాలో అడుగుతున్నాడు, చేసుకొస్తున్నారు, చేస్తారు వీళ్ళు. చేస్తారు. 5 సంవత్సరాలు పోయింది, పుణ్యకాలం అంతా గడిపేసాడు, అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు బాగా చేస్తాడు. ఇక ఉండ అభివృద్ధి పనులు చేస్తాడు, బాగానే ఉంటాడు.